మగువా ఓ మగువా నీదే భవిత. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళా దినోత్సవం ప్రత్యేకత ఏమిటి? అసలు మహిళకు ఒకరోజు కేటాయింపు వెనక అతివ, మగువ, ఇంతి, పడతి, స్త్రీ, మహిళ ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. ఆ శక్తి రూపం పేరే స్త్రీ. సక్సెస్ సాధించిన ప్రతి మగాడి జీవితం వెనక ఓ మహిళ ఖచ్చితంగా ఉంటుందనేది నానుడి. అలాగే మహిళలు చాలా ముఖ్యమైన కీలక భూమిక పోషించారు. ఇంటి నుంచి మొదలుపెట్టి ఆఫీస్ వరకు ఎన్నో రంగాల్లో మహిళ తన శక్తిని చాటుకుంది. ముఖ్యంగా మహిళా సాధికారత పేరుతో ఈ మధ్య చేసిన చట్టాలతో మహిళకు అంత ఏమీ ఒరగకపోయినా కేవలం తనను తాను నిరూపించుకోగలిగే స్థాయికి మాత్రం వెళ్ళింది. కారణాలు ఏవైనా సరే ఇప్పటికీ మహిళలకు కొన్ని సమాన హక్కులు లేవనే చెప్పాలి. అంతర్జాతీయంగా మహిళలు తమ హక్కులను గుర్తించి మహిళా సమానత్వం, సాధికారిత, సామాజిక మార్పుపై అవగాహనతో పాటు వీటి సాధన కోసం ఉద్యమించాల్సిన కర్తవ్యాన్ని గుర్తు చేసుకునే రోజు. ఈ సందర్భంగా ప్రభుత్వ రంగ సంస్థలు, పలు సామాజిక సంస్థలు వివిధ సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ రంగాలలో మహిళలు సాధించిన విజయాలను గుర్తించి వారిని గౌరవించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ఇంటా బయట మహిళలు ఎదుర్కొనే సమస్యలు, మహిళల పునరుత్పత్తి హక్కులు, మహిళలపై లైంగిక దోపిడీ లాంటి ఇలా అనేక ఇతర సమస్యలు చర్చకొచ్చాయి. లింగ సమానత్వం, సమాజంలో మహిళల పాత్ర, మహిళలపై వేధింపులు, మహిళలకు సమాన హక్కులు వంటి వాటిపై అవగాహన కల్పించడమే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రకటించడంలోని ఉద్దేశం. ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవాన్ని ప్రత్యేక థీమ్తో జరుపుకుంటారు. 2024 ఏడాదికి సంబంధించి ఇన్స్పైర్ ఇన్క్లూజన్ అనే థీమ్తో ఇంటర్నేషనల్ విమెన్స్ డేను నిర్వహించుకున్నారు. 1908లో న్యూయార్క్ నగర వీధుల్లో తమ హక్కుల సాధన కోసం వేలాది మంది మహిళా కార్మికులు నిర్వహించిన వీరోచిత పోరాటానికి గుర్తుగా మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించారు. సుమారు 15,000 మంది మహిళలు మహిళా హక్కుల ఉద్యమ నేత క్లారా జెట్కిన్ నేతృత్వంలో ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో పాటు మహిళలు ఓటు వేయాలనే డిమాండ్ కూడా ఇందులో చేర్చారు. కఠినమైన పని పరిస్థితులు, ఎక్కువ పని గంటలు, తక్కువ వేతనాలతో వ్యతిరేకంగా ఈ నిరసన సాగింది. ఆ మహిళల జ్ఞాపకార్థం 1909 ఫిబ్రవరి 28న అమెరికాలో తొలిసారిగా మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. 1917లో మొదటి ప్రపంచ యుద్ధంలో రష్యా మహిళలు శాంతి ఉద్యమం చేపట్టారు. దీంతో రష్యా చక్రవర్తి నికోలస్ తన పదవికి రాజీనామా చేశారు. మహిళలకు ఓటు హక్కు కూడా లభించింది. ఈ నేపథ్యంలోనే యూరప్ మహిళలు మార్చి 8న శాంతి కార్యకర్తలకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ ఉద్యమాల ఫలితంగానే 1975లో ఐక్యరాజ్య సమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. We are talking about investing in women, but this campus had already invested in women long ago. As such, if you look at Penn State University, Pennsylvania State University, which is top 10 in the world. Google it today now. Look for the president of Penn State University, Dr. Meeli Benapudi, a former student of our university. She is in fact a student of Professor Krishnamohan and Professor Narasimha. She is now there at the helm of affairs at a university called Penn State University, which is there in the top 10. Right? Then, I was in fact searching for the head of the Department of Biochemistry. I tell you, one very interesting piece of information that all of us should be aware. The key advisor to the President of America during COVID time, Dr. Prabha Atreya, a senior scientist over there. She is an alumnus of Andhra University Biochemistry Department. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.